శ్రీమాత్రే నమః. సద్గురు జ్యోతిష్యాల నుండి ఒక అద్భుతమైనటువంటి వరప్రసాది అని చెప్పచ్చు. అలాంటిది మనం ఈసారి రిలీజ్ చేస్తాము. శ్రీచక్రం, సుమేరు అంటారు దీన్ని. పంచలోహంతో తయారు చేసినటువంటి ఒక శ్రీచక్రం. ఇది తయారవ్వడానికి మాత్రమే ఒక 38 గంటల నుంచి 40 గంటల సేపు పడుతుందండి. ఇది పంచలోహం బ్లాక్స్ తయారు చేసేస్తాము. ప్రతి గురువారం నాడు దీన్ని మేము తయారు చేయడానికి మిషన్లో పెడతాం. ఇది చేతితో తయారు చేసింది కాదు, మొత్తం మిషన్తో. ఇది జర్మన్ నుంచి ఈ మిషన్ తెప్పించి దీంతో తయారు చేస్తున్నామంట. దాన్ని లోడ్ చేస్తే ఆ రేసెస్ ద్వారానే తయారవుతుంది ఈ యొక్క శ్రీచక్రం. అన్ని కోణాలు కూడాను పెట్టి చక్కగా అద్భుతమైనటువంటి శ్రీచక్రాన్ని తయారు చేస్తాం. మనము ఈ మధ్య చూడండి పిరమిడ్స్ని వాడేస్తున్నాం. పిరమిడ్స్ అంటే ఈజిప్ట్ దేశంలో సమాధులు అంటారు. దాన్ని మనం టేబుల్ కిందనో వాస్తు కిందనో దేవుడి ఇంట్లోనే పెట్టుకుంటున్నాం. అది ఎంత తప్పో చాలా మందికి తెలియట్లేదు. పిరమిడ్నే మనం వాడుతున్నామంటే సాక్షాత్ అనుగ్రహం ఇచ్చే ఆ యొక్క శ్రీచక్రాన్ని ఎందుకు వాడకూడదు? 5000 సంవత్సరాల క్రితం నుంచి ఆది శంకరుల కాలం నుంచి పూజింపబడ్డ ఒక అద్భుతమైనటువంటి శ్రీచక్రం. ఈ శ్రీచక్రాన్ని ఇంటిలో నిత్య పూజలో పెట్టుకోవచ్చు. అండ్ మేము పూజ చేసుకోలేమండి, అంత ఇది లేదు. కానీ మాకు అనుగ్రహం అయితే కావాలి. దీనికి ఏమైనా అవకాశం ఉందంటే ఇది పంచలోహంతో తయారు చేస్తుందండి. రాగి, ఇత్తడి, వెండి, బంగారం, ఇనుప, సీసంతో తయారు చేసినటువంటిది అనమాట ఇది. దీన్ని మన టేబుల్, ఇప్పుడు చూడండి నా టేబుల్లో ఇక్కడ పెట్టాం, టేబుల్లో కూడా పెట్టుకోవచ్చు. దీనికి పూజలు అవసరం అంటే మేము ఆల్రెడీ దీనికి దేవి నవావరణ పూజ చేసి, ఖడ్గమాల, లలితా సహస్రనామం చేసి 11 రోజులు పూజ చేసి మీకు ఇవ్వడం జరుగుతుంది. దీన్ని బాగా గుర్తుపెట్టుకోండి. ఇది తయారవడానికి 38 అవర్స్ అని చెప్పాను. అంటే మీరు ఆర్డర్ ఇచ్చిన తర్వాత మీ యొక్క తిథివార నక్షత్రాల గోత్రనామాలతో దాన్ని గురువారం నాడు మంచి సమయం చూసి వర్జమైన తర్వాత లోడ్ చేస్తాం. అది రావడానికి శుక్రవారం సాయంత్రము మాకు వస్తుంది. అప్పటి నుండి 11 రోజులు మీ గోత్రనామాలతో పూజ జరుగుతుంది. దాని తర్వాతనే మీకు పంపడం జరుగుతుంది. మీరు ఆర్డర్ అయిన తర్వాతనే దీన్ని తయారు చేస్తాము. కానీ ఇదేదో రెడీమేడ్గా ఉంటుంది. మాకు రేపే కావాలండి, ఎల్లుండే కావాలి అంటే కూడా ఇవ్వడం జరగదు. ఇదేదో షాపులో దొరికే వస్తువు మాత్రం కాదు. ఇది పంచలోహంతో తయారు చేసినటువంటి ఒక అద్భుతం. ఏంటి మరి ఇంట్లో పెట్టవచ్చా? దీనికి సైజ్ ప్రమాణం ఏమైనా ఉంటుందంటే చూడండి, అంగుష్ట ప్రమాణం అంటారు. అంటే మన యొక్క వేళ్ళ యొక్క సగం వేళ్ళకు మధ్యలోనే ఉండాలని రూల్ ఉంది. ఆ ప్రకారమే దాని సైజ్ ప్రకారమే చేస్తాం. ఇటు వెడల్పులో 2.7 ఇంచులు దాని ప్రకారం పెట్టి ఎటు చూసినా 2.7 అంటే 9 వచ్చేటట్టుగా ఒక వేలు యొక్క సగం సైజులోనే ఇది ఉంటుంది. అంగుష్టపురం సుమేరు మధ్య శృంగస్తే శ్రీమన్నగర నాయిక చింతామణి గృహాంతస్థ పంచబ్రహ్మాసన స్థిత అని చెప్పేసి పెట్టాం. దీన్ని మీ ఇంటి పూజా మందిరంలో పెట్టుకోవచ్చు, మీ ఆఫీస్ టేబుల్లో పెట్టుకోవచ్చు, మీ వ్యాపార స్థలంలో కౌంటర్లో పెట్టుకోవచ్చు, మీ బీరువాలో పెట్టుకోవచ్చు. దీన్ని పెట్టుకోవడం వల్ల సకల దారిద్ర్యం నివారణ అవుతుంది, ఐశ్వర్యం వస్తుంది, దృష్టి దోషం తొలగుతుంది, వివాహ ఆటంకాలు తొలగుతుంది, దంపతుల మధ్య సఖ్యత పెరుగుతుంది, సంతాన యోగం కలుగుతుంది, వాస్తు దోష నివారణ అవుతుంది. ఇలాంటి అద్భుతమైనటువంటి శ్రీ చక్రాన్ని కావలసిన వాళ్ళు సంప్రదించండి. దీన్ని మనము ఎలా పంపిస్తున్నామంటే చూడండి, ఒక బాక్స్లో పెట్టి ఒక 18 కుబేర కాయిన్స్ అనమాట, లక్ష్మీ కుబేర కాయిన్స్ దీంతో పాటు ఈ శ్రీచక్రంతో పాటు వస్తుంది. దీంట్లో ఈ లక్ష్మీ పాదుకలు అని చెప్పినట్టుగా పాదుక ఒక ప్లేటును, ఒక పాదుక కూడా వస్తుంది. ఆ అమ్మవారికి వేసుకోవడానికి ఒక బ్రాస్లో తయారు చేసినటువంటి ఒక చైను, ఈ శ్రీచక్రం ఇందులో పెట్టాను చూడండి. శ్రీచక్రము చూడండి, ఈ శ్రీచక్రాన్ని మీకు పూజలో పెట్టి మీకు అందించడం జరుగుతుంది. ఇలాంటి ఒక బాక్స్లో పెట్టి మీకు పంపుతాము ఈ యొక్క అద్భుతమైనటువంటి శ్రీచక్రాన్ని. కావలసిన వారు సంప్రదించండి. మా నంబర్లకి ఫోన్ చేసి ఈ యొక్క శ్రీచక్రాన్ని పొందడానికి ప్రయత్నం చేయండి. ఇది వెంటనే దొరకదు, బాగా గుర్తుపెట్టుకోండి. 13 రోజుల తర్వాతే మీకు అందించడం జరుగుతుంది. మీకు హైదరాబాద్లో అయితే స్వయంగా మా ఆఫీస్కి వచ్చి తీసుకోండి. లేని పక్షంలో దూరంలో ఉన్న వాళ్ళకి DTDC కొరియర్ ద్వారా పంపించడం జరుగుతుంది. అతి అద్భుతమైనటువంటి శ్రీచక్రం కావలసిన వారు నుదుట రాత ఉంటేనే ఈ శ్రీచక్రాన్ని మీరు పొందగలరు. అవకాశం ఉన్నవాళ్ళు ఆ అమ్మవారు ఎవరింటికి రావాలనుకుంటుందో అందులో మీరు ఎక్కడున్నారు చూసుకొని కావలసిన సంప్రదించండి. చంద్రమౌళి వెంకటేష్ శర్మ.